Hi students, welcome to SS Maths Hub. సో మనం ప్రీవియస్ క్లాస్లో 7th క్లాస్ టెక్స్ట్ బుక్లో 4 ఎక్సర్సైజెస్ అయిపోయినాయి. ఈరోజు 5th ఎక్సర్సైజ్ చేద్దాం. సో 5th ఎక్సర్సైజ్ చేసే ముందు మన టెక్స్ట్ బుక్లో కొన్ని ప్రాపర్టీస్ ఇచ్చారు. సో ఆ ప్రాపర్టీస్ని చూద్దాం. సో ఇవేమి ఇచ్చారు? ప్రాపర్టీస్ ఆఫ్ లాస్. సో ప్రాపర్టీస్ ఆఫ్ లాస్ గురించి మీకు బ్రీఫ్గా తెలియాలి అంటే నేను ఆల్రెడీ ఒక వీడియో చేస్తున్నాను. ఆ వీడియో చూడండి. మీకు డిస్క్రిప్షన్ కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అలాగే ఐబార్లో కూడా లింక్ ఇస్తాను, ఒకసారి అది చూడండి. సో ఇప్పుడు దాని మీద నేను ఎగ్జాంపుల్స్ చేసి చూపిస్తున్నాను. ఫస్ట్ వన్, ప్రాపర్టీస్ ఆఫ్ ఎడిషన్ అండ్ మల్టిప్లికేషన్ ఆన్ ఇంటీజర్స్. సో మనం ప్రాపర్టీస్లో అక్కడ ఏంటి, క్లోజర్లా, అసోసియేటివ్లా, కామిటేటివ్లా, ఇలా లాస్ అని చెప్పుకున్నాం కదా. ఆ లాస్ని మనం ఇంటీజర్స్ మీద చూస్తున్నాం. ఇంటీజర్స్ మీద ఆ లాస్ అనేవి ఎలా వర్క్ చేస్తున్నాయి అనే దాని మీద చూసుకుంటున్నాం. సో ఫస్ట్ వన్, సంవృత ధర్మం మీన్స్ క్లోజర్ లా. క్లోజర్ ప్రాపర్టీ ఏంటి, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. ఏదైనా ఒక జీ అనే సెట్ తీసుకుంటే దాంట్లో 2 ఎలిమెంట్స్ ఏ అండ్ బి అనేవి అయితే ఏ ప్లస్ పి కూడా ఏమవుతుంది, అదే సెట్లో ఉంటుంది. సో అదే ఇచ్చారు చూడండి. ఏ అండ్ బి అనేవి ఏవైనా 2 వేరియబుల్స్ అయితే ఆ వేరియబుల్స్ అనేవి కూడా ఏమంటున్నారు, ఇంటీజర్ సెట్లో ఉంటే ఏ ప్లస్ బి కూడా ఇంటీజర్ సెట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇంటీజర్స్లో మనకి నెంబర్స్ ఎలా ఉంటాయి, -0 అండ్ ప్లస్ అనేవి ఉంటాయి. సో దాని నుంచి ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుంటే 5, 8. ఈ 2 ఏంటి, ఎలిమెంట్స్. సో ఈ 2 ఎలిమెంట్స్ అనేవి ఈ రెండు కూడా దేంట్లోవి, ఇంటీజర్స్లోవే కదా. సో ఇంటీజర్స్లో క్లోజర్ ప్రాపర్టీ ఏం చెప్తుంది అంటే 5 and 8 అంటే ఇది ఏ, ఇది బి. సో ఇలా ఏమైనా 2 వేరియబుల్స్ని తీసుకుంటే ఇవి రెండు కూడా దేంట్లోవి, ఇంటీజర్ అనే సెట్లోవి. సో ఇంటీజర్స్ని ఎలా డినోట్ చేస్తాం, మనం జెడ్గా డినోట్ చేస్తాం. ఈ రెండు బిలాంగ్స్ టు జెడ్లో ఉంటే దీని ఎడిషన్ 5 + 8 కూడా ఏమవుతుంది, 5 + 8 ఎంత, 13, విచ్ ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు జెడ్. ఇది కూడా దేంట్లో ఉంటుంది, ఇంటీజర్లోనే ఉంటుంది. సో ఇదే మనకి ఇచ్చారు. ఈ వేరియబుల్స్ని మనకి ఇచ్చినటువంటి ఎలిమెంట్స్ని మనం ఏంటి, వేరియబుల్స్లో కన్వర్ట్ చేస్తున్నాం. అంటే ఏ బిలో చూస్తున్నాం. ఏ అండ్ బి అనేది కనుక జెడ్లో ఉంటే దాని ఎడిషన్ కూడా ఏమవుతుంది అంటే సేమ్ సెట్లో ఉంటుంది. సో ఇదే మనం మల్టిప్లికేషన్లో చెప్పాలి అంటే ఈ సేమ్ ఎలిమెంట్స్ని తీసుకొని చెప్తే, మల్టిప్లికేషన్ అంటే సింబల్ ఇంటూ. సో 5 × 8, 5 8s are 40. 40 కూడా దీంట్లోది జెడ్ అనే సెట్లో కదా. సో విచ్ బిలాంగ్స్ టు జెడ్. దీన్ని మల్టిప్లికేషన్లో రాస్తే ఏ కామా బి అనేది బిలాంగ్స్ టు జెడ్ అయితే ఏ ఇంటూ బి కూడా దేంట్లో ఉంటుంది, సేమ్ సెట్లో ఉంటుంది. సో అవే ఇచ్చారు. ఏబి అనేవి ఏవైనా 2 వేరియబుల్స్ అయితే ఇంటీజర్ సెట్లోవి ఏ ప్లస్ బి కూడా ఏమవుతుంది, ఇంటీజర్ అవుతుంది అని. ఓకే, క్లియర్. నెక్స్ట్, చూడండి. ఇక్కడ కూడా సేమ్, ఏబి అనేవి ఏవైనా 2 వేరియబుల్స్ అయితే ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ ఏ అవుతుంది. ఇదేంటిది, కామిటేటివ్ లా ఇన్ ఎడిషన్. సో ఇలాగే సేమ్ ఇందాకలే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి, 4, 3 ఇచ్చారు. సో చూస్తే 4, 3 రెండు కూడా దేంట్లోవి, ఇంటీజర్ సెట్లో. 4, 3 అనేది ఇంటీజర్ సెట్లో అయితే 4 + 3 = 3 + 4. మొత్తం ఎంత వాల్యూ, 4 + 3 అంటే 7 = 3 + 4 అన్నా కూడా ఏమవుతుంది, 7 అవుతుంది. సో రెండు అనేది ఈక్వల్ అవుతుంది కదా. 7 అనేది దేంట్లో ఉంటుంది, ఇంటీజర్ సెట్లో ఉంటుంది. సో ఇదే మనం సేమ్ ఏబిలో కనుక డినోట్ చేస్తే ఏ కామా బి అనేది బిలాంగ్స్ టు జెడ్ అయితే దట్ ఇంప్లైస్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ ఏ అవుతుంది. ఓకేనా. ఆల్రెడీ ఏ ప్లస్ బి అనేది బిలాంగ్స్ టు జెడ్ అవుతుంది అన్నది. సో ఈ లా నుంచి ఏం తెలుస్తుంది, ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ ఏ. అలాగే మల్టిప్లికేషన్లో చేస్తే 4 × 3 = 3 × 4. 4 3s are ఎంత, 12. అలాగే 3 4s are కూడా ఎంత, 12. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు, ఏ కామా బి బిలాంగ్స్ టు జెడ్ దట్ ఇంప్లైస్ ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ ఏ. సో ఇది కామిటేటివ్ ప్రాపర్టీ. సో నెక్స్ట్ ప్రాపర్టీ,
అసోసియేటివ్ ప్రాపర్టీ. సో అసోసియేటివ్ ప్రాపర్టీ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఎలా తీసుకున్నాము? ఏబిసి అనే 3 ఇంటీజర్స్ని తీసుకుంటే a+b+c ఈజ్ ఈక్వల్ టు a+b+c అవుతుంది. సో ఇదే ఎగ్జాంపుల్గా తీసుకుంటే సపోజ్ 2, 5, 4 అనే 3 ఎలిమెంట్స్ని మనం జెడ్లో తీసుకుంటున్నాం. మనకు అసోసియేటివ్లో ప్రాపర్టీ ఏంటి? a+b+c అంటే 2 + 5 + 4 ఈజ్ ఈక్వల్ టు, సో ఎడిషన్ చేస్తే ఫస్ట్ బ్రాకెట్లో చేయాలి. అంటే 2 + 5 + 4 ఎంత? 9. 2 + 9 ఈజ్ 11. అయితే ఈసారి 2 + 5 + 4 చేద్దాం. 2 + 5 ఎంత? 7 + 4 విచ్ ఈజ్ ఈక్వల్ టు 11. అంటే ఈ రెండు ఈక్వలే కదా. 2 + 5 + 4 ఈజ్ ఈక్వల్ టు 2 + 5 + 4 అవుతుంది. అదే ఏబిసిలో తీసుకుంటే a+b+c ఈజ్ ఈక్వల్ టు a+b+c. ఓకే, సేమ్ ఇదే మల్టిప్లికేషన్లో తీసుకుంటే 2 × 5 × 4 విచ్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ బ్రాకెట్లో ఉన్న చేస్తే 5 4s are 20 విచ్ ఈజ్ ఈక్వల్ టు 22 సార్ 40. నెక్స్ట్ 2 × 5 × 4 2 5s are 10 × 4 4 10s are 40. సో 2 సేమే కదా. అంటే a × b × c ఈజ్ ఈక్వల్ టు a × b × c. సో ఇదేం ప్రాపర్టీ? అసోసియేటివ్ ప్రాపర్టీ. సో నెక్స్ట్ ప్రాపర్టీ ఐడెంటిటీ ఇన్ ఎడిషన్ అండ్ మల్టిప్లికేషన్. సో మనం ఐడెంటిటీ అంటే ఏం చెప్పుకున్నాము? a+0 ఈజ్ ఈక్వల్ టు 0 + a ఈజ్ ఈక్వల్ టు a వెన్ a ఈజ్ ఇన్ ఇంటీజర్. ఓకేనా? సో దాన్నే చేస్తే సపోజ్ మనకు ఆల్రెడీ ఇంటీజర్స్లో ఏముంటుందమ్మా? 0 అనేది ఉంటుంది కదా. సో 0 దీంతోపాటు ఇంకోటి ఏదైనా ఎలిమెంట్ తీసుకుంటున్నాం. 0 5 రెండు దేంట్లోవి? జెడ్లోవి. సో 0 + 5 చేస్తే ఎంత వస్తుంది? 5 వస్తుంది. అలాగే 5 + 0 చేసిన ఏమొస్తుంది? 5 వస్తుంది. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు? 0 + a ఈజ్ ఈక్వల్ టు a + 0 ఈజ్ ఈక్వల్ టు a. సో దిస్ ఈజ్ ద ఏ ప్రాపర్టీ అంటున్నారు? సంకలనం, సంకలన తత్సమాంసం ప్రాపర్టీ. దీన్ని మనం మల్టిప్లికేషన్లో చేస్తే మల్టిప్లికేషన్లో ఐడెంటిటీ ఏమొస్తుంది? 1 వస్తుంది. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. సో 1 × 5 ఈజ్ ఈక్వల్ టు 5. అలాగే 5 × 1 ఈజ్ ఈక్వల్ టు 5. 5 1s are 5 కదా. అంటే 1 × a ఈజ్ ఈక్వల్ టు a × 1 ఈజ్ ఈక్వల్ టు a. సో ఇక్కడేంటి? 0 అనేది ఎడిషన్కి యూస్ చేస్తున్నాం, 1 అనేది మల్టిప్లికేషన్కి యూస్ చేస్తున్నాం. ఓకేనా? సో చూడండి ఇక్కడ ఆల్రెడీ మనకి 0 అనేది ఇంటీజర్ సెట్లో ఉంటుంది కాబట్టి a అనేది ఏదైనా ఒక ఇంటీజర్ అయితే a+0 ఈజ్ ఈక్వల్ టు 0 + a ఈజ్ ఈక్వల్ టు a అవుతుంది. ఓకేనా? ఇది ఏమంటారు? ఎడిషన్ ఆఫ్ ఐడెంటిటీ అంటారు. 1 వస్తే ఎడిషన్ ఆఫ్ మల్టిప్లికేషన్ ఐడెంటిటీ అంటారు. ఓకేనా? నెక్స్ట్ చూడండి 5th వన్ ఇన్వర్స్ లా. ఇన్వర్స్ లా కూడా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఏదైనా ఒక ఇంటీజర్ని కనుక తీసుకుంటే a + (-a) ఈజ్ ఈక్వల్ టు 0 అయితే అప్పుడు -aని ఏమంటారు? aకి -a అనేది ఇన్వర్స్ అవుతుంది అని. త్రీ మైనస్లు కూడా ఏముంటాయి? ఇంటీజర్ సెట్లో ఉంటుంది కాబట్టి 3 - 3 అనేవి జెడ్లోనే సెట్లో తీసుకుంటే 3 + -3 మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది? మైనస్ అవుతుంది. సో 3 - 3 ఈజ్ ఈక్వల్ టు 0. అలాగే -3 + 3 ఈజ్ ఈక్వల్ టు కూడా ఏంటి? 0. అంటే a + (-a) ఈజ్ ఈక్వల్ టు -a + a ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ -aని ఏమంటారు? ఇన్వర్స్ అంటాం. అంటే ఎడిషన్లో వచ్చేసి -aని ఇన్వర్స్ అంటాం. అదే మల్టిప్లికేషన్లో అయితే
చూడండి ఇక్కడ మల్టిప్లికేషన్ అయితే మనకి ఎగ్జిస్ట్ అవ్వదు. ఎందుకు అంటే మల్టిప్లికేషన్ ఏమొస్తుందంటే 1/3 అనేది రాసుకుంటాం. 3 ఇంటూ 1/3గా రాస్తాం. 1/3 అనేది మనకి ఇంటీజర్ సెట్లో ఉంటుందా? ఉండదు కదా. ఇది రేషనల్ నెంబర్. సో ఇంటీజర్ సెట్లో ఉంది కాబట్టి ఇక్కడ మల్టిప్లికేషన్ అనేది ఎగ్జిస్ట్ అవ్వదు. ఓకే, నెక్స్ట్ డిస్ట్రిబ్యూటివ్ లాస్. సో డిస్ట్రిబ్యూటివ్ లాస్లో లా ఏంటి? ఏ, బి అండ్ సి అనేవి ఏవైనా వేరియబుల్స్ తీసుకుంటే ఎలా రాసుకోవచ్చు? ఏ ఇంటూ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ సిగా రాసుకుంటాం. సో దీని మీద మనకి సమ్స్ ఉన్నాయి, అవి చూద్దాం. ఓకేనా? ఏబిసి అనేవి ఏవైనా 3 వేరియబుల్స్ అయితే ఏ ఇంటూ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ సిగా రాస్తాం. ఓకే, నెక్స్ట్ ఎక్సైజ్ 5. సో ఎక్సైజ్ 5లో మనకి ప్రాపర్టీ ఇచ్చారు చూడండి. 18 ఇంటూ బ్రాకెట్ అంటే ఫస్ట్ దీన్ని కౌంట్ చేయాలి అని. 18 ఇంటూ 7 ప్లస్ ఆఫ్ -3 ఈజ్ ఈక్వల్ టు 18 ఇంటూ 7 ప్లస్ 18 ఇంటూ -3. ఇది ఎలా ఉంది? సపోజ్ ఇది ఏ అనుకోండి, 18 అనేది ఏ, 7 అనేది బి, -3 అనేది సి అయితే ఎలా ఉంది? ఏ ఇంటూ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ సిగా ఉంది. అంటే ఇది ఏ ప్రాపర్టీ? డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీగా రాసుకుంటాం. సో మనకి ఈ ఈక్వేషన్ ఇచ్చారు, ఇది కరెక్టా కాదా అనేది చూడమన్నారు. ఓకేనా? సో ఫస్ట్ సమ్ చూడండి. 18 ఇంటూ 7 ప్లస్ ఆఫ్ -3 is equal to 18 into 7 plus 18 into -3. ఫస్ట్ దీంట్లో ఇది వచ్చేసి ఎల్హెచ్ఎస్ అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న పార్ట్, ఇదేంటి ఆర్హెచ్ఎస్ అంటే రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న పార్ట్. ఫస్ట్ ఎల్హెచ్ఎస్ని తీసుకుందాం. ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు, ఎల్హెచ్ఎస్లో ఏముంది? 18 ఇంటూ 7 ప్లస్ ఆఫ్ -3 విచ్ ఈజ్ ఈక్వల్ టు 18 ఇంటూ 7 ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? మైనస్ అవుతుంది. 3, 7లోంచి 3 తీసేస్తే 4. సో 18 4s ఆర్ ఎంత? 72. ఇది మనకి ఎల్హెచ్ఎస్ సైడ్ ఉన్న ఆన్సర్. అలాగే ఆర్హెచ్ఎస్ సైడ్ చూడండి. ఆర్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు 18 ఇంటూ 7 ప్లస్ 18 ఇంటూ -3. ఇది ఆర్హెచ్ఎస్ సైడ్ ఉన్న వాల్యూ. సో 18 7s ఆర్ ఎంత? 126 ప్లస్ 18 3s ఆర్ అంటే ఇక్కడ చూడండి ప్లస్, ఇక్కడ ప్లస్ ఉంది, ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? మైనస్ అవుతుంది. సో 18 3s ఆర్ 54. సో 126లో నుంచి 54, ఇక్కడ ఏంటి? ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? మైనస్ అవుతుంది. 126 మైనస్ 54. సో సబ్ట్రాక్షన్ చేస్తే వాల్యూ ఎంత వస్తుంది? 72 వస్తుంది. మీరు సైడ్లో చేసి చూసుకోండి. ఓకే, సో మనకి ఎల్హెచ్ఎస్ సైడ్ వాల్యూ 72 వచ్చింది, ఆర్హెచ్ఎస్ సైడ్ వాల్యూ 72 వచ్చింది. సో ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. సో రెండు ఈక్వల్ అయినాయి కదా, అంటే వాళ్ళు ఇచ్చినటువంటి ఈ ఈక్వేషన్ అనేది ఏమవుతుంది? కరెక్ట్ అవుతుంది. అంటే మనం ఇందాక ప్రాపర్టీ చెప్పుకున్నాం కదా, ఏ ఇంటూ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ సి. ప్రాపర్టీ అనేది కరెక్ట్ అయిందా? సో దిస్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి. సెకండ్ వన్ కూడా సేమ్, -21 ఇంటూ -4 ప్లస్ ఆఫ్ -6. ఇది కూడా ఎలా ఉంది? ఏ ఇంటూ బి ప్లస్ సి ఫార్మేషన్లో ఉంది. అయితే దీన్ని ఎలా ఇచ్చారు? ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ సి. ఇప్పుడు చేసినట్టే క్యాలిక్యులేట్ చేసి చేయండి. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్. సెకండ్ ప్రాబ్లంలో ఏమిచ్చారు? ఏ అనేది ఒక ఇంటీజర్ అయితే -1 ఇంటూ ఏ వాల్యూ ఎంత అవుతుంది అని అడుగుతున్నారు. సో ఏ ఇంటూ 1తో ఏది మల్టిప్లై చేసినా కూడా ఏమొస్తుంది? సేమ్ నెంబర్ వస్తుంది. అంటే 1 2s ఆర్ ఏమవుతుంది? 2 అవుతుంది. 1 3s ఆర్ 3. అలాగే 1 8s ఆర్ ఏమవుతుంది? ఏ అవుతుంది. అండ్ ఇక్కడ మైనస్ ఉంది సింబల్, ఇక్కడ ప్లస్ ఉంది. సో మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది? మైనస్ అవుతుంది. అంటే సెకండ్ దాంట్లో ఫస్ట్ దానికి ఆన్సర్ ఏంటి? -A. నెక్స్ట్ సెకండ్ చూడండి. -1తో మనం ఏ ఇంటీజర్తో మల్టిప్లై చేస్తే అది 5 అవుతుంది. మీరు ఇది ఫిల్ ఇన్ ద బ్లాంక్గా కనుక రాసుకున్నారనుకోండి, -1తో దేన్ని మల్టిప్లై చేస్తే మనకి 5 వస్తుంది అంటున్నారు. సో 1 టేబుల్లో మనకి 5 ఎప్పుడు వస్తుంది? 1 5s ఆర్ 5. ఇక్కడ సింబల్ ఏముంది?
ప్లస్ ఉంది. ప్లస్ రావాలి అంటే మైనస్ దేంతో మల్టిప్లై చేస్తే ప్లస్ అవుతుంది? మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్. అంటే ఇక్కడ వాల్యూ ఏమవుతుంది? -5 అనేది ఇంటీజరే కాబట్టి రాసుకుంటాం. నెక్స్ట్ ఇది చూడండి, ఇక్కడ మనకి కొన్ని సమ్స్ ఇచ్చారు. వీటిని ఏమంటున్నారు? మనం ఆల్రెడీ ఇప్పుడు లాస్ట్ నేర్చుకున్నాం కదా ప్రాపర్టీస్ ఆఫ్ ఎడిషన్ మీద. ఆ ప్రాపర్టీస్ ఆఫ్ ఎడిషన్ వీటిలో ఏ ప్రాపర్టీస్ వస్తాయో చూసి దాని మీద మనల్ని సమ్ చేయమంటున్నారు. ఓకేనా? సో ఫస్ట్ చూడండి, 26 ఇంటూ -48 ప్లస్ -48 ఇంటూ -36. దీంట్లో ఏ నెంబర్ రిపీట్ అయింది? -48 అనేది 2 టైమ్స్ రిపీట్ అయింది. సో దీన్ని ఏ అనుకోండి, ఇది బి అనుకోండి, ఇది సి అనుకోండి. ఇది ఎలా ఉంది? ఏ ఇంటూ బి అన్నా బి ఇంటూ ఏ అన్నా కాంపిటేటివ్లో నుంచి ఏమవుతుంది? సేమ్ అవుతుంది. సో ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ సి. సో ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ సి ఉంటే ఎలా రాసుకోవచ్చు? ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ సి ఉంటే ఏ ఇంటూ బి ప్లస్ సిగా రాసుకోవచ్చు కదా. డిస్ట్రిబ్యూటివ్ లా నుంచి సేమ్ ఇదే ఫార్మేట్ నుంచి మనం ఫస్ట్ది సాల్వ్ చేసుకుంటున్నాం. సో ఫస్ట్ ప్రాబ్లం చూడండి, 26 ఇంటూ -48 ప్లస్ -48 ఇంటూ -26. దీన్ని ఎలా రాసుకోవచ్చు? ఇప్పుడు ఏ ఇంటూ బి ప్లస్ సిగా రాసుకోవచ్చు. సో ఏ అంటే -48 ఇంటూ బి అంటే 26 ప్లస్ సి అంటే 36. సి అంటే -36. ఓకేనా? సో విచ్ ఈజ్ ఈక్వల్ టు -48 ఇంటూ 26 ప్లస్ ఇంటూ -36 అంటే -48. 26లోంచి -36ని తీసేస్తే పోదు కదా. సో 36లో నుంచి 26ని తీసేద్దాం. 0 1 10. సో ఇక్కడ బిగ్గర్ నెంబర్ ఏంటి? -36 బిఫోర్ సింబల్ మైనస్, సో -10. సో మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. 48 10s are 480. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. అలాగే సెకండ్ చూడండి, సో 3 కూడా డిఫరెంట్ ఉన్నాయి. ఇది ఎలా ఉంది? ఏ ఇంటూ బి ఇంటూ సి. సో ఇంతవరకు బ్రాకెట్ పెట్టుకున్నారనుకోండి, ఏ ఇంటూ బి ఇంటూ సి అయితే ఎట్లా రాసుకోవచ్చు? ఏ ఇంటూ బి ఇంటూ సిగా రాసుకోవచ్చు. అంటే ఇది అసోసియేటివ్ ప్రాపర్టీ అవుతుంది. సో దీన్ని కూడా సేమ్, ఫస్ట్ ఈ రెండింటిని మల్టిప్లై చేయండి, ఇంటూ వేసి తర్వాత ఈ వచ్చిన ఆన్సర్స్ దీన్ని మల్టిప్లై చేయండి. ఓకేనా? అప్పుడు మనకి ఆన్సర్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఇది చూడండి, 4 కూడా డిఫరెంట్ నెంబర్స్ ఉన్నాయి. 15 ఇంటూ -25 ఇంటూ -4 ఇంటూ -10. సో సపోజ్ ఈ రెండింటికి ఒక బ్రాకెట్ అండ్ ఈ రెండింటికి ఒక బ్రాకెట్ తీసుకున్నాను అనుకోండి. ఇది మొత్తం ఎలా ఉంది? ఏగా ఉంది. ఇది మొత్తం ఎలా ఉంది? బిగా ఉంది. అంటే కాంపిటేటివ్ ప్రాపర్టీ నుంచి ఏ ఇంటూ బి అయితే ఎలా రాసుకోవచ్చు? బి ఇంటూ ఏగా రాసుకోవచ్చు. అంటే ఫస్ట్ ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఒక వాల్యూ వస్తుంది. అలాగే ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఒక వాల్యూ వస్తుంది. ఆ వచ్చిన 2 వాల్యూస్ని మళ్ళీ మల్టిప్లై చేయాలి. చేసి చూపిస్తాను చూడండి. థర్డ్ది 15 ఇంటూ -25 ఇంటూ -4 ఇంటూ -10. సో ఇంతవరకు ఏ, ఇంతవరకు బి అనుకోండి. ఓకే, అయితే 15 ఇంటూ -25 ఇంటూ -4 ఇంటూ -10. సో మల్టిప్లై చేస్తే 15 ఇంటూ -25ని మల్టిప్లై చేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది అంటే -375 వస్తుంది. ఇంటూ మైనస్ ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. 4 10s are 40. సో మొత్తాన్ని మల్టిప్లై చేస్తే -15,000 వస్తుంది. మీరు మల్టిప్లై చేసి చూసుకోండి. ఓకేనా? ఇట్లా చేస్తాం. నెక్స్ట్ చూడండి, 2 వేరియబుల్స్ ఉన్నాయి. అంటే ఏ బి 2 నెంబర్స్ ఉన్నాయి, ఏ ఇంటూ బి. సో ప్రాపర్టీ ఏంటి దీనికి? ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ ఏ. సో ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ చూడండి,
625 ఇంటూ -35 ప్లస్ -625 ఇంటూ 65. సో ఇక్కడ చూడండి 625 అనేది కామన్గా ఉంది. దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 625 ఇంటూ -35 ప్లస్ -625 ఇంటూ 65. సో ఇంతవరకు ఒక బ్రాకెట్, ఇంతవరకు ఒక బ్రాకెట్ అనుకున్నారనుకోండి. 625 ఇంటూ -35 ప్లస్ 625 ఇంటూ -65. అంటే ఇక్కడ ఏమవుతుంది, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది. నేను ఈ మైనస్ని 65 దగ్గర పెట్టుకుంటున్నాను. ఎందుకు అంటే మనకు ఆల్రెడీ ఇక్కడ 625 అనే ఒక నెంబర్ ఉంది. సో 625 ఇక్కడ 625 అంటే ఇది ఎలా ఉంది, ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ సి. ఈ ఫార్మేషన్ రావడం కోసం నేను మైనస్ని అటు సైడ్ పెట్టుకున్నాను అంతే. సో ఈ ఫార్మేషన్ అంటే రాసుకోవచ్చు ఏ ఇంటూ బి ప్లస్ సి డిస్ట్రిబ్యూటివ్ లాగా రాసుకోవచ్చు. సో ఇలా రాసుకుంటే 625 ఇంటూ బి అంటే -35 ప్లస్ సి అంటే -65. సో ఇప్పుడు దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఈజీగా ఆన్సర్ అనేది వస్తుంది. ఓకే, అలాగే 6th కూడా 7 ఇంటూ 50 - 2. 50లోంచి 2 తీసేస్తే 48. సో 7 ఇంటూ 48 చేసేయచ్చు. నెక్స్ట్ 7th వన్ -17 ఇంటూ -29. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 17 ఇంటూ 29ని మల్టిప్లై చేస్తే సరిపోతుంది. సో ఇది కూడా అంతే. ఫస్ట్ ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 57 ఇంటూ 19ని మల్టిప్లై చేస్తాము. వచ్చిన ఆన్సర్కి ప్లస్ 57 అనేది యాడ్ చేస్తాం. ఓకేనా, ఇది ఎక్సర్సైజ్ 5. సో నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ ఎక్సర్సైజ్ చెప్పుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.